వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. మన స్వంత నిర్ణయాలతో, తొందరపాటు ఆలోచనలతో కొన్నిసార్లు మనం నష్టాల్లో పడుతుంటాం. మన తొందరపాటు నిర్ణయాల వల్ల దేవుని చిత్తానికి దూరమయ్యే వారిగా ఉంటాం. మనం ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం సరైనది కాకపోవచ్చు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను ఏమని వివరిస్తున్నాడంటే, మన పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచగలిగితే, ఆయన చిత్తానికి అప్పగించగలిగితే దేవుడే మన మార్గాలను సరళము చేస్తాడు, బాగు చేస్తాడు. ఆమేన్. ఇలాగే ఒక వ్యక్తి త్రాగుడుకు బానిసై లోకములో తన స్వంత నిర్ణయాలతో, స్వంత ప్రయత్నాలతో నడుస్తూ అతి నీచమైన జీవితాన్ని జీవించాడు. కానీ దేవుని వాక్యం అతని హృదయాన్ని తాకగా తనని తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని తన పూర్ణ హృదయముతో త్రాగుబోతుల మధ్య దేవుని స్వార్థ ప్రకటించాడు. అతని రాబర్ట్ ఎన్నన్. రాబర్ట్ ఎన్నన్ 1834వ సంవత్సరంలో అక్టోబర్ 5వ తేదీన స్కాట్లాండ్లోని డండీ పట్టణంలో ఉన్న హిల్టౌన్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఈయన జన్మించినప్పుడు డండీ ప్రాంతములో జనాభా దాదాపు 30,000 ఉండేది. అయితే జనపనార పరిశ్రమ బహుగా అభివృద్ధి చెందడం వలన రాబర్ట్ గారు పెద్ద అయ్యేసరికి 4 రెట్లు పెరిగి 1,23,000 అయింది. అలాగే అక్కడ జనాభాతో పాటు పేదరికం కూడా పెరిగింది. రాబర్ట్ గారి తండ్రి ఒక ప్రఖ్యాతిగాంచిన భవన నిర్మాణకుడు. ఆయన ఆ పట్టణంలో అనేకమైన భవనాలను నిర్మించాడు. రాబర్ట్ గారు చిన్నప్పుడు చాలా హుషారుగా ఉండేవాడు. అలాగే రాబర్ట్ గారికి ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం. ఇతను గజ ఈతగాడు. ఇతని తన స్నేహితులు జలశునకము అని పిలిచేవారు. ఎందుకంటే నేల మీద మంచు పడి ఉన్నా, పొగ మంచు కురుస్తూ ఉన్నా కూడా తాను నదిలోకి దూకి ఈత కొట్టి స్నానం చేసేవాడు. ఇది ఇలా ఉండగా రాబర్ట్ గారు వయసులో ఎదుగుతుండగా దారి తప్పి దుష్ట స్నేహం ప్రారంభించాడు. అలా త్రాగుడుకు బానిసయ్యాడు. ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూ ఒక రౌడీ గ్యాంగ్ను వేసుకొని దానికి నాయకుడిగా తిరిగేవాడు. డండీలోని అనేక మద్యం షాపులలో పెద్ద తగాద కోరుగా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు, ఒక మద్యం షాపులో గొడవపడి 3 నెలలు జైలు శిక్షను కూడా అనుభవించాడు. చెరసాల నుండి బయటపడితే తన ప్రవర్తనను మార్చుకుంటానని వాగ్దానము చేసి బయటకు వచ్చి మరలా అదే రీతిగా ప్రవర్తించేవాడు. అందుకు నిరాశ చెందిన తండ్రి తన కుమారుడిని మొదట ఇక్కడి నుండి దూరంగా పంపించేస్తే దుష్ట స్నేహం విడిచి క్రొత్త జీవనం ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని కొంత డబ్బు ఇచ్చి అమెరికాకు ఓడలో పంపించాడు. అలా ఓడలో ప్రయాణిస్తుండగా దారి మధ్యలో ఓడ మునిగి వెంట్రుక వసిలో మరణం తప్పించుకున్నాడు. తర్వాత ఒడ్డుకు చేరి అమెరికా చేరుకున్నాడు. ఇక్కడ కూడా పాప మార్గములో మునిగిపోయాడు. తన నేర స్వభావం అతనిని నెమ్మదిగా ఉండనీయలేదు. ఇక్కడ కూడా గొడవలు పడి మరలా జైలు పాలయ్యాడు. కొద్ది రోజులకు బయటకు వచ్చాక త్రాగుడుకు బానిసై డబ్బంతా పూర్తి చేసుకుని రోడ్డున పడ్డాడు. ఇతను ఎంతలా త్రాగేవాడంటే ఒకరోజు రాత్రి తాగిన మత్తులో ఎటుపోతున్నాడో తెలియక వెళ్ళి రైలు పట్టాల మీద పడుకొని నిద్రపోయాడు. కానీ అతనికి ఏమి కాకుండా ప్రభువు కనికరించి ఉదయం వరకు ఏ ప్రమాదము జరగకుండా కాపాడాడు. చేతిలో డబ్బు లేదు, బట్టలు చినిగిపోయాయి. నిరాధారుడై తిరుగుతూ ఉత్తర సరిహద్దు దాటి కెనడాకి ప్రవేశించాడు.
అక్కడ తనకేదైనా పని దొరుకుతుందేమోనని వెతికి వెతికి అలసిపోయాడు. చివరికి ఒక వ్యక్తికి ఇతనిపై దయ కలిగింది. ఆయన పందులను పెంచే వ్యాపారస్తుడు. రాబర్ట్ గారు కొంతకాలం వాటిని మేపాడు. కానీ ఆ పనిలో కూడా స్థిరంగా ఉండలేదు. తర్వాత బ్రిటిష్ సైన్యంలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ కఠినమైన సైనిక క్రమశిక్షణ వలన కొంతకాలం రాబర్ట్ గారు అదుపులో ఉన్నాడు. కానీ దానిని తట్టుకోలేక ఒకరోజు అక్కడి నుంచి తప్పించుకొని పక్కనున్న పొలాల్లో నుండి దేశ దిమ్మరులా పోతూ ఉన్నాడు. చివరికి లండన్ చేరుకున్నాడు. తర్వాత ఇక్కడ నావికా దళములో చేరాడు. వారు జిబ్రాల్టర్ ప్రయాణమై అక్కడ ఓడ ఆగి ఉండగా పూర్వం పారిపోయిన బ్రిటిష్ సైన్యం వారు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు రాబర్ట్ గారి మనసంతా భయముతో నిండిపోయింది. ఎవరైనా సైనికులు చూసి తాను తప్పించుకొని పోయిన వాడనని వారు గుర్తిస్తే ఏమవుతుందో అని ఆ మానసిక బాధను తట్టుకోలేక తానే వెళ్ళి అధికారుల యొద్ద విషయమంతా చెప్పగా వారు అతనిని నావికాదళం ఉద్యోగము నుండి డిస్మిస్ చేశారు. తర్వాత రాబర్ట్ గారు తన తండ్రికి ఉత్తరం రాశాడు. అప్పుడు ఆయన తన కుమారుడు తన త్రాగుబోతు జీవితాన్ని నుండి పశ్చాత్తాపపడి మార్పు చెందాడనుకొని ఇంటికి రావడానికి డబ్బులు పంపాడు. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కొద్ది కాలానికి తనకు సంభవించిన అవమానాన్ని మరచిపోయాడు. అప్పటి నుండి తాను ఒక నూతన వ్యక్తిని అనుకొని గత జీవితాన్ని గురించి అంత పట్టించుకోలేదు. అలాగే తన జీవితాన్ని మార్చుకొని చెడు వ్యసనాల నుండి అధిగమించాలనుకున్నాడు. అందుకు చాలా గర్వపడ్డాడు కూడా. ఇక తానేమాత్రము త్రాగుబోతును కాదనుకున్నాడు. అయితే ఒకరోజు తన స్నేహితుడు మద్యం షాపులో ఇతరులతో కలిసి త్రాగుతూ ఉండగా అతనిని తీసుకురావడానికి ఆ స్థలానికి వెళ్ళాడు. అప్పుడు ఆ త్రాగుబోతు స్నేహితుడు తనతో రావడానికి ఒక షరతు పెట్టాడు. అదేంటంటే రాబర్ట్ గారిని ఒకటంటే ఒక గ్లాసు తీసుకుంటే వస్తా అని బలవంతం చేశాడు. ఎంతకీ రాబర్ట్ గారు తీసుకోపోయేసరికి నువ్వు నిజంగా మారిపోయి ఉంటే ఒకే గ్లాస్ మందు తాగి ఆగి చూపించు అన్నాడు. దాంతో రాబర్ట్ గారు ఒక్క గ్లాసే కదా అని ఆ షరతుకు ఒప్పుకొని ఒక గ్లాసు నుండి అది రాత్రంతా తప్ప తాగి పడిపోయేలా చేసింది. ఉదయాన్నే లేచి గత రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి సిగ్గుపడ్డాడు. ఆ సమయంలో తన ఆశలు, ప్రగల్భాలు, వాంఛలు అన్నీ చెల్లాచెదరైపోయాయి. తను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. అప్పుడు ఇక తాను మారలేనని నిరాశపడిపోయాడు. ఆ సమయంలో అనగా 1860 నుండి 61లో దేశములో గొప్ప ఉజ్జీవము సంభవిస్తుండగా డండీ పట్టణముపై కూడా దేవుడు ఉజ్జీవమును కుమ్మరించాడు. అప్పుడు డండీలోని బ్యాంక్ వీధిలో ఉన్న కినైడ్ హాలులో జరుగుతున్న స్వార్థ కూటాలలో అనేక మంది రక్షణ పొందుతూ ఉన్నారు. ఈ కూటాలలో డంకెన్ మ్యాథ్సన్ అనే ప్రసంగికుడు ప్రసంగిస్తున్నారు. అయితే ఆ సమయంలో రాబర్ట్ చెన్నన్ గారు తాను వెళ్ళాలా వద్దా అని ఆలోచించి సరే అందరితో పాటు వెళ్ళి బోధకుడు ఏమి చెబుతాడో వినాలనుకున్నాడు. అలాగే ఏమన్నా ప్రశాంతత దొరుకుతుందేమోనని వచ్చాడు. కానీ దానికి భిన్నంగా ప్రసంగం పూర్తయ్యేసరికి హృదయం అంతా బరువెక్కింది. తర్వాత ఇంటికి వెళ్ళినా నిద్ర పట్టలేదు. ఆ రాత్రి సమయంలో ఏం చేయాలో తెలియక తన స్థితిని చెప్పడానికి తనకు దగ్గరలో ఉన్న పాస్టర్ జాక్ మియాస్పర్సన్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటి తలుపు తట్టాడు. అయితే ఆ సమయంలో ఎత్తైన దృఢమైన వ్యక్తి గుమ్మము ముందు నిలుచుని ఉండడం చూసి మొదట ఆ పాస్టర్ గారు కొద్దిగా భయపడ్డారు. కానీ తర్వాత లోపలికి పిలిచి విచారించగా విషయం వేరుగా ఉంది. రాబర్ట్ గారు భయముతో వణికిపోతూ రక్షణ పొందుటకు నేనేమి చేయాలని అడగ్గా అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 30వ వచనములో ఆ చెరసాల నాయకుడు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని పౌలు శీలల్ని అడిగినట్లే రాబర్ట్ గారు ఆ పాస్టర్ గారిని అడిగాడు. అప్పుడు అచ్చంగా పౌలు శీలలు చెప్పినట్లే అతడు ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసముంచుము అప్పుడు నీవు రక్షించబడతావు అని అతనికి సువార్త చేశారు. అయితే ఆ రోజున ఆ చెరసాల నాయకునికి వెంటనే విశ్రాంతి లభించింది. కానీ రాబర్ట్ గారికి ఇంకా శాంతి లభించలేదు.
కొంతసేపు అయిన తర్వాత బయటికి వచ్చాడు. తర్వాత రాబర్ట్ గారు ఆ రాత్రంతా ఒక కొండ మీదకు వెళ్ళి ప్రార్థనలో గడపాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. మరో ప్రక్క ఇంటికి దగ్గరలో ఉన్న క్యాంపర్డౌన్ అనే అడవికి వెళ్ళి ఆత్మహత్య చేసుకోమని సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఎటూ తోచక చివరికి తన ఇంటి సమీపములో ఒక గడ్డి గోదాము వద్దకు వచ్చాడు. అందులో పశువులకు ఆహారము కొరకు గడ్డిని ఎత్తైన స్థలములో భద్రపరుస్తారు. అయితే రాబర్ట్ గారు దాని పైకెక్కి కృప కొరకు దేవునికి మొరపెడుతూ 13 గంటలు అలానే ప్రార్థిస్తూ ఉండిపోయాడు. అయితే రాబర్ట్ గారు ఎక్కడికి వెళ్ళాడో తెలియక తన చెల్లెలు మరియు తండ్రి అతని కొరకు వెతుకుతున్నారు. చివరికి గడ్డి గోదాములో రాబర్ట్ గారిని కనుగొన్నారు. అప్పుడు వారు రాబర్ట్ని ఇంటికి రమ్మంటే తాను దానికి అంగీకరించలేదు. నేను రాను అని చెప్పి అక్కడే 3 రోజులు ఉండి నిద్ర ఆహారాలు మాని ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. తర్వాత రాబర్ట్ గారు, రాబర్ట్, నీ పాపాలు క్షమింపబడినాయి అని ఆకాశము నుండి తనకు ఏదైనా స్వరము వినబడుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు. కానీ తాను ఎదురు చూడని విధంగా 2 మనుషులు తనను కలవడానికి వచ్చారు. తన మనసులో ఏముందో వారికి తెలియదు. కానీ దేవుడు వారిని నడిపించినట్లు వారు మాట్లాడారు. రాబర్ట్, నీవు దేవుడు పరలోకము నుండి ఏదో ఒక సూచన చూపాలని ఆయన స్వరం వచ్చి నీ పాపాలు క్షమించాను అని చెప్పాలి అనుకుంటున్నావు. కానీ దేవుడు తన వాక్యాన్ని నీకు ఇస్తున్నాడు. బైబిల్లో ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు రక్షించబడతావు. నా ఎదుకు వచ్చువాని నేనెంత మాత్రమూ త్రోసివేయను అని యేసు ప్రభు చెబుతున్నాడు. మరి ఆ మాటలు నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు అని చెప్పి వారిద్దరూ రాబర్ట్ దగ్గర నుండి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా 3 రోజులు రాబర్ట్ గారు అక్కడే ఉన్నారు. తర్వాత వారు మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చాయి. అప్పుడు గ్రహించి దేవుడు తన కొరకే చెప్పిన మాటలు అని అర్థం చేసుకున్నాడు. ఆ సమయంలో పరలోకము నుండి రాబర్ట్, నీ పాపాలు క్షమింపబడ్డాయి అని మాటలు వినబడితే ఎంత నిశ్చయత ఉంటుందో తనకు అంత నిశ్చయత, ఆనందము కలిగింది. అలా దేవుని వాక్యంపై విశ్వాసం పెట్టుకుని ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి డండీ పట్టణములో జరుగుతున్న ఒక కూడికకు రాబర్ట్ గారు వెళ్ళారు. అయితే ఈసారి ఇది స్వార్థ కూడిక కాదు. తాను విశ్వసించిన దేవునికి వ్యతిరేకమైన కూడిక. యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా బోధించడం ఆయన వినదలుచుకోలేదు. అందుకు రాబర్ట్ గారు ద్వారము దగ్గర నిలబడి లోపలికి వెళ్ళే వారికి స్వార్థ పత్రికలు పంచిపెట్టాడు. తనను రక్షించిన యేసుక్రీస్తు ప్రేమ గురించి అందరికీ వివరిస్తున్నాడు. అప్పుడు అక్కడ రాబర్ట్ గారిని చూసిన వారందరూ ఆశ్చర్యపోయి, ఇతను ఆ త్రాగుబోతే కదా, ఆ రౌడీ గ్యాంగ్కి నాయకుడే కదా, మరి ఇప్పుడు ఇతను ఇలా మారాడేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. రాబర్ట్ గారు ఆ రోజు నుండి నశించిన ఆత్మలను వెతకటములో నిమగ్నమయ్యాడు. ఆయనలోని మార్పును చూసి అదే పట్టణములోని కొంతమంది యువకులు కూడా మారి అదే భారాన్ని కలిగి ఉన్నారు. అప్పుడు ఆ యువకులందరికీ రాబర్ట్ గారు నాయకుడయ్యాడు. అలా వారు ప్రార్థన, వాక్య ధ్యానము కొరకు వారానికి ఒకసారి కలుసుకునేవారు. అప్పుడే ఆ వారం కార్యక్రమాల గురించి చర్చించుకునేవారు. అలాగే రాబర్ట్ గారు ప్రతిరోజు తాను చేస్తున్న భవన నిర్మాణ పనులు ముగించుకొని సాయంత్రం వేళలో మురికివాడలలో త్రాగుబోతుల మధ్య పేదవారికి, వ్యాధిగ్రస్తులకు స్వార్థ చేసేవారు. అలాగే రాబర్ట్ గారు ప్రతి సాయంకాలం ఏదో ఒక వీధి మూలాన్నో, పడవల రేవుల దగ్గర ప్రసంగించేవాడు. అలాగే రాత్రులు త్రాగుబోతులకు, వేశ్యలకు ఏదో ఒక సహాయం చేసేవాడు. ఎప్పుడు హుషారుగా ఉండేవాడు. కానీ పని అంటే ఏనాడు విసుగు చెందలేదు. సేవ విపరీతంగా పెరిగి ఒకసారి పనికి వెళ్లకుండా 15 రోజుల పాటు స్వార్థ సేవలోనే ఉండిపోయేవాడు. అలాంటి సమయంలో తాను దాచుకున్న కొంత డబ్బుతో జీవనం సాగించేవాడు. అలా నడుచుకుంటూ ఎన్నో చుట్టుపక్క గ్రామాలు తిరిగి స్వార్థ ప్రకటించేవాడు. అలా ఒకప్పుడు తాను త్రాగుబోతుగా ఉండి పిచ్చి పాటలు పాడి ప్రజలను నవ్వించి ఎగతాళి చేసిన 5 షేర్ అనే ప్రాంతానికి వెళ్ళి, చూడండి, ఒకప్పుడు నేను త్రాగుబోతును,
పిచ్చి పాటలు పాడుతూ ఎగతాళి చేస్తూ మిమ్మల్ని అందరినీ నవ్వించాను. కానీ ఇప్పుడు నేను ఆ పాటలు పాడను. దేవుని పాటలు పాడుతా. ఆ దేవుడు నన్ను రక్షించాడు. అదే దేవుడు మీ జీవితాల్లో కూడా కార్యం చెయ్యాలని నేనెంతగానో ఆశపడుతున్నాను అని సువార్త చేశారు. రాబర్ట్ గారి సువార్తను మొదట ఎవరు అంగీకరించలేదు. నిత్యత్వం గురించి వినడానికి గాని, మారు మనస్సు పొందడానికి గాని ప్రజలకు ఇష్టం లేదు. కొన్నిసార్లు ఆయనిచ్చే సందేశాన్ని హేళన చేసేవారు. అది చాలదన్నట్లుగా అప్పుడప్పుడు ఆయనను కొట్టేవారు కూడా. కొట్టినా సరే రాబర్ట్ గారు ఎదురు మాట్లాడకుండా అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఒంటరిగా ప్రార్థించేవారు. రాబర్ట్ గారు తన ప్రసంగం పట్ల ఉన్న వ్యతిరేకతను చూసి నిరుత్సాహపడ్డాడు. దేవుడు తనతో నున్నాడా అనే అనుమానం కూడా కలిగింది. కానీ కొద్ది రోజులకు జవాబు దొరికింది. ఈయన ప్రసంగం విని ఒక యువకుడు మార్పు చెందాడు. అలా నెమ్మదిగా ప్రజలు ఇతను చెప్పే మాటలు వినుటకు ఆసక్తిని చూపి వారి జీవితాల్లో దేవుడికి మొదటి స్థానం ఇచ్చేవారు. రాబర్ట్ గారు గజ ఈతగాడు కాబట్టి ఒకసారి టే అనే నదిలో మునిగిపోతున్న 12 మందిని రక్షించాడు. వారిలో తన సహోదరుడు ఎబినేజర్ మరియు ఒక పేద వేశ్య కూడా ఉన్నారు. అలాగే రాబర్ట్ గారు జీవితంపై విరక్తి చెందిన ఆత్మహత్య చేసుకోవాలని టే నదిలో దూకిన వారిని రక్షించి వారికి యేసు ప్రభువును పరిచయం చేసేవాడు. అందుకుగాను డండీలోని మానవతా సంఘము వారు ఆయనకు సత్కారము చేసి 2 పౌండ్ల బహుమతిని ఇచ్చారు. కానీ రాబర్ట్ గారు 1 పౌండ్ తన దగ్గర ఉంచుకొని మరొకటి తిరిగి వారికి ఇచ్చేశాడు. రాబర్ట్ గారు ఇలా స్వార్థ చేస్తూనే ప్రతి ఆదివారము క్రమము తప్పకుండా మురికివాడలో ఉన్న వారికి వాక్యం బోధించేవారు. ఆ రోజు బాగా చలిగా ఉన్నా, వర్షం వస్తున్నా, తుఫాను వస్తున్నా, కానీ ఒక్కటి మాత్రం అక్కడున్న వారందరికీ తెలుసు, రాబర్ట్ గారు ప్రతి ఆదివారం ఉదయం వచ్చి వారికి ప్రసంగం చేస్తాడని. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ రాబర్ట్ గారు తప్పకుండా వచ్చి తమకు వాక్యం చెబుతాడని వారి నమ్మకం. అలాగే రాబర్ట్ గారు ఎక్కువగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని తీసుకొని దేవునితో సమాధానం అనే అంశం మీద ప్రసంగించేవాడు. దేవునితో సమాధానం అనేది ఒక గొప్ప విషయం. ఆ సమాధానం నీకుంటే దేవుడు నీ స్నేహితుడు. అప్పుడు నీ పక్షాన ఎవరున్నారు, నీకు వ్యతిరేకులు ఎవరు అనే వాటిని గురించి పట్టించుకోనవసరము లేదు. దేవునితో సమాధానం కలిగి ఉంటే నీ వ్యక్తిత్వములోను నీ మనస్సాక్షిలోను సమాధానం కలిగి ఉంటావు అని బోధించేవాడు. 1862లో రాబర్ట్ గారికి జోనీ అనే యువతితో వివాహం జరిగింది. ఆ తర్వాత రాబర్ట్ గారు పగలంతా కూలి పని చేస్తూ సాయంత్రం స్వార్థ చేస్తుండేవారు. ఒకసారి రాబర్ట్ గారి భార్య జోనీ గారు ఇలా అన్నారు, మన దగ్గర ఒక 5 షీలింగులుంటే మనము ఒక మంచి బొమ్మ గీయించుకునే వాళ్ళం కదా అని అన్నారు. అందుకు రాబర్ట్ గారు, అదే 5 షీలింగులుంటే నేను పేదలకు కరపత్రాలు పంచిపెట్టేవాడిని అని చెప్పారు. మనకు ఈ లోకపు విషయాలు వద్దు, దేవుని కృప చాలు అని చెప్పాడు. భార్య, 3 చిన్న ఆడబిడ్డలు, పేదరికం, కేవలం విశ్వాసం మీద ఏనాటి ఆహారం ఆనాడే అందుతుంది. అలాంటి సమయంలో కూడా రాబర్ట్ గారు ఎంతో స్థిర విశ్వాసముతో, ఎంతో ప్రేమతో దేవుణ్ణి అత్తుకొని ఉండేవారు. ఒకసారి గ్లాస్గో అనే పట్టణములో తనకు మంచి పని ఇస్తామన్నారు. అక్కడ పని చేస్తే తనకు ఎక్కువ డబ్బు వస్తుంది. కానీ రాబర్ట్ గారు కుదరదు, దేవుడు ఇప్పుడే నా ప్రయాసాలను దీవిస్తున్నాడు, నేను వెళ్ళను, డబ్బు సంపాదించడం కంటే ఆత్మలను సంపాదించడం ముఖ్యం అన్నాడు. రాబర్ట్ గారు చేసుకున్న ఆ తీర్మానాన్ని దేవుడు దీవించాడు. అది చలికాలం. రాబర్ట్ గారు ఒకరోజు రాత్రి చలిలో వణుక్కుంటూ ఇంటికి వచ్చాడు. అది చూసిన రాబర్ట్ భార్య, నీ కోటు పాడైపోయింది, చలికాలం ముదరక ముందే ఒక కొత్త కోటు కొనాలని చెప్పింది. అప్పుడు రాబర్ట్ గారు, సరే జోనీ, దాని గురించి ప్రార్థిద్దాం అని చెప్పి ఆ రాత్రి ప్రార్థనలో కోటును గురించి ప్రార్థించగా మరుసటి రోజు ఒక తెలియని వ్యక్తి నుండి కోట్కు కావాల్సిన డబ్బుతో ఒక ఉత్తరం వచ్చింది. ఇలానే మరో సంఘటన. ఒకసారి రాబర్ట్ గారి భార్య జోనీ వచ్చి మిగిలిన వారంతా తమ పిల్లలని
విహారానికి బయటికి తీసుకువెళ్తున్నారు అని చెప్పింది. అప్పుడు రాబర్ట్ గారు, సరే, దేవుడు మనకు కూడా మార్గం తెరుస్తాడు అన్నాడు. అప్పుడు రాబర్ట్ గారు, దేవా, నీ చిత్తమైతే నాకు మార్గం తెరవవా అని ప్రార్థించగా ఆశ్చర్యరీతిగా దేవుడు సహాయము పంపించాడు. దేవుడు కావాల్సిన దానికంటే ఎక్కువ పంపించాడు. అది విహార యాత్రకు చాలిన దానికంటే ఎక్కువ డబ్బు. దాంతో విహార యాత్రకు ఏర్పాట్లు చేసి మిగిలిన డబ్బుతో కరపత్రాలు కొని తనకు అత్యంత ప్రీతికరమైన ఆత్మలను వెతికే పనిలో దేవుని పరిచర్య చేశారు. ఇలా రాబర్ట్ గారు తన జీవితం ఆఖరి 6 నెలలో అనేక మంది ఆత్మలను మేల్కొల్పగలిగాడు. బహిరంగ సభలలోను, బహిరంగ స్థలాల్లోనూ తనకు ఇవ్వబడిన సామాన్యమైన హాలులో కూటాలు జరిగించేవాడు. రాబర్ట్ గారి ప్రార్థన కూడికలకు ఒక యువకుడు ఎప్పుడు వస్తూ ఉండేవాడు, కానీ మారు మనసు, రక్షణ అనుభవం లేదు. రాబర్ట్ గారు ఒకరోజు ఆ యువకునితో మాట్లాడుతూ తన జేబులో నుండి ఒక ఉత్తరం తీశాడు. అది రాబర్ట్ గారు స్వయంగా వ్రాసిన ఉత్తరం. తాను వ్రాసిన ఆ ఉత్తరములో నిజం వ్రాయబడిందా అని ఆ యువకుని అడిగాడు. రాబర్ట్ అబద్ధం రాశాడంటే తాను నమ్మనని ఆ యువకుడు జవాబిచ్చాడు. అప్పుడు రాబర్ట్ గారు, నీవు నా మాటలు నమ్ముచున్నావు, కానీ దేవుడు సత్యమే మాట్లాడాడంటే నమ్మలేకపోతున్నావు. నీవు నమ్మితే నీ పాపాలను క్షమించి రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు, కానీ నీవు నమ్మటం లేదు అని చెప్పాడు. అప్పుడు ఆ మాటలు ఆ యువకునితో బాగా పనిచేశాయి. అప్పుడు యేసు ప్రభును తన సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందాడు. అది 1867 సంవత్సరం జూలై 24వ తేదీ బుధవారం. ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంది. రేవులో చాలా తెప్పలు తేలుతూ ఉన్నాయి. అలాంటి ఒక దానిలో రాబర్ట్ గారు అక్కడే పడవలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో రాబర్ట్ గారు పరలోక అనుభవాన్ని, దేవుని సన్నిధిని అనుభవించాడు. తర్వాత తెప్ప నెమ్మదిగా కదలడముతో తానింకా భూమి మీదే ఉన్నానని గ్రహించాడు. నేనింకా పరలోకము చేరలేదు, బహుశా త్వరలోనే అక్కడుంటాను అని అనుకున్నాడు. మరుసటి ఆదివారం యథావిధిగా ప్రసంగం చేస్తూ, ప్రియులారా, పోయిన బుధవారము నేను పరలోక అనుభవాన్ని పొందాను. ప్రభువు తన మహిమను నాకు చూపించాడు. ఇక మీదట నేను మీకు ప్రసంగించే అవకాశము నాకు లేకపోవచ్చు. బహుశా వచ్చే ఆదివారములోపే నేను పరలోకములో ఉండవచ్చు అని చెప్పాడు. మరుసటి బుధవారం అనగా జూలై 31న ఉదయం రాబర్ట్ గారు లేచి చాలాసేపు ప్రార్థించాడు. తర్వాత తాను పనికి వెళుతూ చేతిలో చాక్ పీస్ తీసుకున్నాడు. గేటు మీద మరణం అని వ్రాశాడు. గేటు దాటి కొంచెం సేపు ఆగాడు. తర్వాత వంగి నిత్యత్వం అని నేల మీద వ్రాశాడు. తిరిగి రేవులో పనిచేయడానికి వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్న సమయంలో ప్రజలు కేకలు గందరగోళంగా వినపడ్డాయి. ఏంటని చూస్తే జాన్ గ్రహం అనే ఒక చిన్న బాలుడు నదిలో కొట్టుకుపోతుంటే ప్రజలు కేకలు పెడుతున్నారు. ఆ కేకలు విన్న రాబర్ట్ గారు తన కోటు తీసేసి ఒక షూ విప్పి రెండో షూ కాలుకు ఉండగానే ఆ నది ప్రవాహములో కొట్టుకుపోతున్న బాబును కాపాడడానికి నదిలోకి దూకేశాడు. ఆ రోజు నది ప్రవాహం చాలా వేగంగా ఉంది, కానీ జనమంతా ఎప్పటిలాగే రాబర్ట్ గారు ఈరోజు కూడా తేలిగ్గా కాపాడగలరని చూస్తున్నారు. కానీ ఆ సమయంలో రాబర్ట్ గారు తన బలం అంతటితో ఈత కొడుతున్నారు. చివరికి ఏదో ఒకలా ఆ బాలుని ఒడ్డుకు చేర్చి కేవలం ఒడ్డుకు 4 అడుగు దూరములో ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఆ సమయములో డేవిడ్ అండర్సన్ అనే యువకుడు ఒడ్డు వెంబడి పరిగెడుతుకుంటూ వచ్చి నీళ్ళలోకి దూకి రాబర్ట్ గారిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. అప్పుడు డేవిడ్ చేతికి బాలుడు మాత్రమే దొరకగా రాబర్ట్ గారు కొట్టుకుపోయాడు. ఆ రోజు ఎంత గాలించగా రాత్రి 8 గంటల ప్రాంతములో నదిలో ఆయన దేహాన్ని కనుగొన్నారు. ఈ విధంగా మరణం అనే ద్వార గుండా నిత్యత్వం అనే పరలోకానికి రాబర్ట్ గారు ఎక్కిపోయారు. తర్వాత రాబర్ట్ గారు చనిపోయాడు అనే వార్త తెలిసాక డండి పట్టణమంతా ఒక సోదరుని కోల్పోయినట్లుగా
దుఃఖ సముద్రములో ఉండిపోయారు. బ్రతికి ఉండగా వారు అంతగా పట్టించుకోలేదు. కానీ చనిపోయిన తర్వాత ఆయన ఆశ్చర్యకార్యమైన జీవితాన్ని గురించి, విషాదకరమైన మరణాన్ని గురించి మాట్లాడుకున్నారు. 1867 ఆగస్టు 3వ తేదీన ఆయన భూస్థాపన జరిగింది. కొన్ని వేల ప్రజలు ఆయనకు కన్నీటి విడుకలు ఇచ్చారు. ఆయన నిత్యత్వము అనే వ్రాసిన అదే బండ మీద నిల్చొని రాబర్ట్ గారు వెళ్ళే చర్చ్ పాస్టర్ గారు ఆదికాండము 5వ అధ్యాయము 24లో హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయాను అనే ప్రసంగం ఇచ్చారు. రాబర్ట్ గారు మరణం అనే ద్వారము గుండా నిత్యత్వంలోనికి దాటి వెళ్ళిపోయాడు. భూలోక సంఘాన్ని విడిచి పరలోక సంఘానికి వెళ్ళాడు. తన భార్యను, 3 చిన్న కుమార్తెలను విడిచి ప్రభువుతో నివసించడానికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, పిఎల్ మూడీ గారి కుడి భుజంగా వ్యవహరించిన షాంకీ గారి సతీమణి ఐరా షాంకీ గారు రాబర్ట్ ఎన్నన్ గురించి విని ఈ విధంగా వ్యాఖ్యానించారు. స్కాట్లాండ్లోని డండికి చెందిన రాబర్ట్ ఎన్నన్ ఆ పట్టణంలోని అతి నీచమైన వారిలో ఒకడు. కానీ అతడు మారు మనసు పొందిన తర్వాత ఆ స్థలములో గొప్పగా వాడబడిన మిషనరీలలో ఆయన ఒకడిగా మారాడు అని అన్నారు. రాబర్ట్ ఎన్నన్ ఒక సంఘమును కూడా స్థాపించలేదు, ఒక పుస్తకము కూడా వ్రాయలేదు. పాస్టర్గా ఒక్కసారి కూడా దేవుని మందిర వేదిక మీద ప్రసంగము చేయలేదు. కానీ గుడిసెలలో, చీకటి కుప్పాల్లో నివసిస్తూ చలి చాలని దుస్తులతో, త్రాగుడు చేత పట్టబడి కూటికి తిప్పలు పడుతున్న దీన దరిద్రుల ఆత్మల పట్ల ఆయన ఎంతో భారము కలిగి జీవించాడు. డియర్ ఫ్రెండ్స్, రాబర్ట్ ఎన్నన్ ఈ లోకాన్ని వీడేసరికి అతని వయసు కేవలం 33 సంవత్సరాలు. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యమో కదా. ఒక త్రాగుబోతు, తిరుగుబోతు, నేరస్తుడు, మూర్ఖుడైన వ్యక్తి ఎంత గొప్ప సేవ చేశాడు. సో రాబర్ట్ గారిని దేవుడు ఎంతగా వాడుకున్నాడో మనం చూసాం. అలాంటి దీవెనకరమైన జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. నిత్యము యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. God bless you. Praise the Lord. Amen.